నమస్తే, నేను రాజేశ్వరి. ఈరోజు చామకూర పప్పు చేస్తున్నా. మన శివరాత్రి కదా, తెల్లారి పప్పు చేస్తాను. మళ్ళీ పాయసం చేస్తా దేవుడికి. పాయసం చేసి దేవుడికి ఎక్కించి అప్పుడు ఒక పొద్దు వదులుతాం. నాకైతే 3 వచ్చినాయి, చాలా బాగానే వస్తున్నాయి. నాకైతే ఇది పెట్టుకుంటే నేను ప్రతిసారి పెట్టుకుంటూనే ఉంటాను. నాకు ప్రతి తొట్టిలో ఉంటుంది. చామగడ్డలు పెడితే వచ్చేస్తుంది. అది మనకి మామూలు సాలే కావాలా, మట్టి గిట్ట ఏం పురుగు గిట్ట కూడా రాదు దీనికి. తొందరగానే పెరుగుతుంది. మనము మార్కెట్లో తెచ్చుకుంటాం కదా, ఆ గడ్డ తెచ్చి పెట్టేస్తే చాలు, అంతే. ఇంక దీనికి ఏం రాదు, పురుగు రాదు, ఏది రాదు. మొలవాల. ఇగో నేను 3 పెట్టుకుంటే 3కు 3 మొలిసినాయి. ఇది అప్పుడప్పుడు మంచిగా ఉంటుంది. చామకూర పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు చేసుకోవచ్చు. చామగడ్డ కూడా అవుతుంది. మళ్ళీ చామగడ్డ మాంసం కూడా బాగుంటుంది. కొబ్బరి గసాలు వేసుకొని చేసుకుంటే అది కూడా బాగుంటుంది. పుదీనా కూడా ఇక్కడ పెట్టుకున్నా, మంచిగానే అయ్యింది. ఇట్లా పెట్టుకుని ఇది ఇందులో వేస్తా, ఎందుకంటే ఇది కూడా అంటుకుంటుంది. ఇట్లా పెడితే ఇది ఏరు వచ్చేస్తుంది దానికి ఓంగా. ఇది పప్పు నేను నానేసి ఒక 1/2 అవర్ నానేసుకున్నా. ముందే కడిగి పెట్టుకున్నా. తర్వాత పసుపు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పైన వెళ్ళి తెచ్చుకున్నా. దీన్ని చామకూరని కట్ చేసేసుకున్నా. ఇంకా విజిల్ పెట్టుకుంటా. 3-4 విజిల్స్ వచ్చినాక రుబ్బేసి పోపు వేసుకోవడమే. 4 విజిల్స్ ఒకటి అయింది. ఇంకా పప్పు ఉడికింది, రుబ్బుకుంటా. ఇట్లా చింతపండు ముందే నానేసుకున్నా, కొంచెం 1/2 అవర్ ముందే నానేసుకున్నా. పప్పు అది చింతపండు 2 ఒకసారి నానేసుకున్నా. బాగా నానుతుంది. అక్కడనేమో బాంబినో రెడీ అవుతుంది. ఈ బాంబినో వీడియో కూడా పెడతా, అది కూడా చేసిన వీడియో చూపిస్తా నేను. ఇది ఉప్పు వేసుకున్నా. ఇది 4 విజిల్స్ వేసుకుంటే ఇట్లా మెత్తగా అవుతుంది. మొత్తం 5 అయితే ఇంకా బాగా అవుతుంది. కానీ ఇంకా నీళ్లు సరిపడతాయో సరిపడవో అని నేను 4 పెట్టుకుంటా. ఈరోజు ఎంత మెత్తగా అయింది చూడు. ఇంట్లో పప్పు నానేసుకున్నాక కారం, పసుపు, 1 స్పూన్ కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ ముద్ద వేసుకొని చామకూర కోసుకొని వేసుకున్నా, ఉడకబెట్టిన. పన్నీళ్ళు ఇవి బెంగళూరు మిర్చీలు వేస్తున్నా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.